సంసారం ఒక సాగరం పార్ట్ 52 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వరలక్ష్మి గారు చెప్పే మాటలను యువరాజ్, తరుణ్, షాన్వి వింటున్నారు. పల్లెటూరులో తమ ఎన్ని కష్టాలు పడింది, ఎలా పైకి వచ్చింది, సావిత్రి గారి పరిచయం, ఆ తర్వాత శేషగిరి గారి జీవితం మారడం అన్ని వివరంగా చెప్పారు వరలక్ష్మి గారు. నిజంగా సుబ్బలక్ష్మికి సొంత అక్క అయినా కూడా సావిత్రి దేవత లాంటి వారు. గుణగణాలు పుట్టే వంశం బట్టి రావు అన్నది ఆమెను చూసి మనం తెలుసుకోవచ్చు. నిజంగా సావిత్రి వదిన రావడమే మా అన్నయ్య శేషగిరిలో ఎంతో మార్పు వచ్చింది. అంతకుముందు చాలా వ్యసనపరులు. అందుకు కారణం అంజమ్మ వదిన. నిజానికి మీ పెద్దనాన్న సావిత్రి పెద్దమ్మ పెళ్లికి ముందే ఇష్టపడ్డారు, కానీ అది కుదరక అంటూ అప్పుడు జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది వరలక్ష్మి. పిల్లలు ఖచ్చితంగా పెద్దవాళ్ళ గతంలో కష్ట నష్టాలను తెలుసుకోవాలి. వివరం తెలియక తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా ఉంటారు. అందుకే చెప్తున్నాను. నేను ఇవన్నీ సావిత్రి వదినను అన్నయ్య పెళ్లి చేసుకున్నాకే అంజమ్మ వదిన కూడా మారారు. అంజమ్మ వదినకు ఆరోగ్యం బాగోకపోయినా ఎంతో సేవ చేసింది ఆమె. ఆఖరి రోజుల్లో సావిత్రి వదినకు పుట్టిన పిల్లలను మాత్రం అంజమ్మ వదిన పెంచింది చిన్నతనంలో. ఇక మీ అత్త భూలక్ష్మి సంగతి మీకు తెలుసు. ఏ విషయం పట్ల ఒక అవగాహన ఉండదు, ఎక్కువ స్వార్థపరురాలు అన్న విషయం మీకు తెలిసిందేగా. ఎన్నో సంగతులు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీతో నేను ఎందుకు చెప్పాను అంటే, జగదీష్పై పోలీస్ కేసు ఫైల్ అయింది. మన కుటుంబం తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. నిజం తెలిసి ఉండడం మంచిది అని చెప్పాను. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటున్న అత్త వైపు చూసి చిన్నతనం నుండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చెప్పేవారు అత్త. మీరు పెద్దవాళ్ళు, విషయాలను ఇలా ఎందుకు చెప్పారో కూడా అర్థం చేసుకోగలము అన్నాడు యువరాజ్. ఈలోపు జగపతికి ఒళ్ళంతా వేడి నీళ్ళతో డెటాల్ వేసి శుభ్రంగా తుడిచేసింది జాహ్నవి. జగపతి చెబుతున్న విధానాన్ని బట్టి బట్టలు మార్చింది జాగ్రత్తగా. ఎందుకంటే జాహ్నవికి భయంగా అనిపించింది. అందుకని జగపతి ఏమీ కాదు అంటూ చెప్పారు. ఇంతలో జగపతి ఫోన్ వచ్చింది. శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు. నేను కోర్టు విషయాలు తెలుసుకున్నాను జగపతి. వారు నాకు తెలిసి వారం రోజుల్లో మిమ్మల్ని పిలవచ్చు. అప్పుడు నువ్వు ఎలా చెబుతావు, ఏం చెప్పాలి అన్న విషయాలు పరిపూర్ణంగా నీ కుటుంబంతో కలిసి కూర్చొని మాట్లాడుకొని తద్వారా నువ్వు నిర్ణయం తీసుకో. మన అనుభవంలో జరిగిన కొన్ని విషయాలు చెబితే మన పట్ల పిల్లలకు చులకన భావం లేకుండా విశదీకరించి చెప్పగలగాలి అంటున్న శ్రీకాంత్ మాటలకు జగపతి మాట్లాడుతూ, నేను వద్దు అని వారిస్తున్నా కూడా అక్క పిల్లలకు పల్లెటూరులో జరిగిన విషయాలు మొత్తం విశదీకరించి చెప్పింది. పిల్లలు మరీ అర్థం చేసుకున్నట్లు అనిపించింది నాకు అన్నాడు జగపతి. ఫ్రెండ్ శ్రీకాంత్ దగ్గర జగపతికి దాపరికం ఏమీ లేదు. నిజానికి జగపతి జీవితం తెలిసిన వారు కుటుంబ సభ్యులు కాక శ్రీకాంత్ గారు. మరి ఆ విషయాలు విన్న చెల్లాయి ఎలా ఉందిరా అంటున్న శ్రీకాంత్ మాటలకు జాహ్నవి జగపతి వైపు చూసి నవ్వింది. ఏమోరా, అన్నీ విన్నాక కూడా పటంలో గౌరీదేవిలాగా నవ్వుతూ ఉంది అన్నాడు జగపతి నవ్వుతూ. చెల్లాయి నీ పక్కనే ఉందా అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. అవును, ఇప్పుడే నాకు ఒళ్ళు తుడిచి బట్టలు మార్చింది. నిజం జగపతి, అప్పట్లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అంత త్యాగం నువ్వు చేశావు నాకు. నిజంగా చిన్నప్పుడు తల్లి చేసే పనులు కూడా చేశావు నువ్వు. నీ మేలు నేను ఎలా మర్చిపోగలనురా. గుర్తొచ్చినప్పుడల్లా ఇటువంటి స్నేహితుడు నాకు ఉన్నాడు అని ఆనందంగా గర్వపడతాను. మళ్ళీ నా ప్రియమైన స్నేహితుడివి ఇబ్బంది పెట్టాను అని అనిపిస్తూ ఉంటుంది అంటున్న శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్నేహితుడు అంటే అర్థం ఏమిటిరా? మన స్నేహానికి ఒక అర్థం ఉంది కదా. ఇక వ్యర్థమైన ఆలోచనలు చేయకు అన్నాడు జగపతి నవ్వుతూ. అలాగేరా, నీకు ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు శ్రీకాంత్. ఏమోరా, నాలో ఒక కొత్త రక్తం చేరినట్లు ఉంది. కుటుంబ సభ్యుల ప్రేమ అనురాగాలు అన్నీ నాకు తెలిసేలా, నా తప్పు అర్థం చేసుకునేలాగా ఆ భగవంతుడు చేశాడు అంటూ తన కొడుకులు తనకు చేసిన సేవ, భార్య తనకు చేస్తున్న సేవ అన్నీ చెప్పాడు ఆనందంగా జగపతి. అవును జగపతి, ఒక చెడు మంచికే వస్తుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన చెడు నీ జీవితాన్ని నీ కుటుంబం కళ్ళ ముందు పరిచింది. ఆ విషయాలని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులను చూసి నీ మనసు ఉప్పొంగిపోతోంది అని నాకు అర్థమయ్యింది. ముఖ్యంగా మా చెల్లెలు నీ చెవి పట్టుకోకుండా నీకు సేవలు చేయడం ఏమిటో. నేను వచ్చి మా చెల్లికి నీ చెవి పట్టుకొని గట్టిగా మందలించు అని చెబుతాను అంటూ నవ్వేశాడు శ్రీకాంత్. ఆ మాటలు బయటకి వినిపిస్తూ జగపతికి అక్కడక్కడ గాయాలకు మందు రాస్తూ ఉన్న జాహ్నవి ఫోన్ తీసుకుంది. జగపతి అలాగే ముచ్చటగా చూస్తున్నాడు జాహ్నవి వైపు. అన్నయ్య, మీరు నాకు అన్నగా సలహా ఇవ్వండి, సంతోషంగా చేస్తాను. అంతేకాని మా వారి చెవి నేనెలా పట్టుకుంటాను? అలా పట్టుకోకూడదు కదా. మీరు ఎన్నో చదువులు చదివారు కదా అంటూ నవ్వుతున్న జాహ్నవి వైపు చూసి
జగపతి తన భార్య మనసులో తనకున్న స్థానానికి గర్వపడిపోయాడు. శ్రీకాంత్ జగపతితో మాట్లాడుతూ, తప్పు భగవంతుడు సైతం చేస్తాడురా, కానీ తన తప్పు చెప్పి అందరి ముందు ఒప్పుకున్నవాడే అసలైన ధైర్యవంతుడు, చెక్కు చెదరని మనస్తత్వంతో తయారైన మంచివాడు అని నా అభిప్రాయం అన్నారు శ్రీకాంత్ నవ్వుతూ. ఒక మనిషి చిన్న పొరపాటు చేస్తే మాటలతో హింసించి చేతులతో నానా రకాలు చేసే జనాలు ఉన్న ఈ సమాజంలో నిజంగా తనను అర్థం చేసుకునే భార్య, బిడ్డలు, తోబుట్టువులు, స్నేహితుడు ఉండడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు. ఇటువంటి అర్థం చేసుకునే మనసు కలిగిన వారు ఉన్న కుటుంబాలలో ఆపదలు ఎన్ని వచ్చినా జయించే శక్తి ఆ వ్యక్తికి కుటుంబమే ఇస్తుంది అన్న విషయం బాగా అర్థమైంది జగపతికి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అందరికీ భోజనాలు వడ్డిస్తున్న జాహ్నవి వైపు చూసి అందరూ ఆశ్చర్యంగా నవ్వారు. అమ్మ వంట నేను చెయ్యను అన్నావు కదా, ఇంతలోనే భోజనాలు పెట్టేశావెలా అన్నాడు తరుణ్ ఆశ్చర్యంగా. వంట పని ఎప్పుడో పూర్తి చేసేశాను. మీ మీద నమ్మకంతో వంట పని వదిలితే మీ నాన్నగారు పైకి లేచేసరికి సంవత్సరం పడుతుంది. ఆయనకు బలమైన ఆహారం ఇవ్వాలి, రుచికరంగా, అది నాకే వచ్చు అని మీ నాన్నగారికి బాగా తెలుసు అంటున్న జాహ్నవి వైపు చూసి అందరూ నవ్వారు. అసలు ఇన్ని క్వాలిటీస్ నీలో ఎలా ఉన్నాయంటే ఈ ఇంట్లో నాకు ఎన్నో అర్థమవుతూ ఉన్నాయి. నిజానికి ఇప్పుడు ఈ ఇంట్లో జరిగిన గొడవ కారణంగా కొన్ని కుటుంబాలలో ఎక్కడ లేని బాధలు వచ్చి అన్ని రకాలుగా విడిపోయిన వాళ్ళని ఎందరినో చూశాను పెద్ద పెద్ద కుటుంబాలలో. కానీ అదే సమస్య ఈ ఇంట్లో గాలికి ఎగిరిపోయింది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ సమస్యను గట్టిగా ఊదేశారు అంటూ నవ్వింది శాన్వి. నిజమే శాన్వి అన్నమాట కరెక్ట్ అంటూ నవ్వారు వరలక్ష్మి గారు. ఇంత ముచ్చటగా ఉంది ఈ అమ్మాయి, వీళ్ళ అమ్మ నాన్న వీరి కుటుంబం గురించి చెప్పవచ్చు కదరా నాకు అన్నది జాహ్నవి. అమ్మ రుచిగా వండావు అన్నీ, ముందు భోజనం చేశాక తీర్బడిగా చెబుతాను అంటూ నవ్వేశాడు తరుణ్. ఏం చెప్తాడో నేను చూస్తాను, ఏం తెలుసు వాడికి ఏంటి అంటూ నవ్వింది శాన్వి. యువరాజ్ వారిద్దరిని చూసి నవ్వాడు. పరీక్షలున్నాయి అన్నారుగా, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అన్నారు, ఎవరి విధులకు వారు వెళ్ళండి కరెక్ట్గా అన్నది జాహ్నవి ఉన్నట్టుండి గంభీరంగా. ఒకంత ఆశ్చర్యంగా చూశారు అందరూ. మీ నాన్నగారి ఆజ్ఞ, అందుకే నిన్ను చెప్పాను అంటూ నవ్వేసింది జాహ్నవి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ అన్నారు యువరాజ్ తరుణ్. వరలక్ష్మి గారు మాట్లాడుతూ, నీ మేనకోడలు ఫోన్ చేసిందిరా, వారి అత్తగారికి దగ్గర బంధువులు అమ్మాయి ఒకరు ఉన్నారట, మన యువరాజ్కి అయితే చాలా బాగుంటుంది అని చెప్పింది. ఏదైనా మీ ఇష్టం, ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను తర్వాత అన్నది. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుందంట, కుటుంబం మంచిదేనట అన్నది వరలక్ష్మి గారు నవ్వుతూ. అలా కొండపల్లి బొమ్మలాగా కుందనపు బొమ్మలాగా ఉంటే ఇంకొక అమ్మాయిని కూడా చూడమను చెప్పు అత్తమ్మ అంటూ శాన్వి వైపు చూసి కన్ను కొట్టి నవ్వాడు తరుణ్. హలో ఏంటి రెచ్చిపోతున్నావు, వేషాలు వెయ్యొద్దు, ఎంత కాదనుకున్నా రేపు నువ్వు నా వంట తినాలి, కారం వేసి ఉప్పు వేసి కూరలు మార్చేస్తా, అల్లాడిస్తా నిన్ను అన్నది శాన్వి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఇదిగో ఇలా ఎదురు తిరిగే మనస్తత్వం ఉన్న అమ్మాయిలతో చాలా బాధ, అదే కొండపల్లి బొమ్మ అనుకో, మనం ఏది చెప్తే అది తలాడిస్తూ ఉంటుంది అంటూ తరుణ్ నువ్వు చిత్రంగా తల్లాడించావు. కాసేపు అందరూ నవ్వుతూ ఉన్నారు. కుందన బొమ్మ అయితే చక్కగా వింటుంది కదలకుండా. ఆ రెండు కాకుండా ఈ టెక్నాలజీ బొమ్మ నాకొద్దు, మనం ఏది చెప్తే అది రివర్స్లో చేస్తుంది అంటూ శాన్వి వైపు చూసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు తరుణ్. శాన్వి బుంగమూతి పెట్టుకొని, నీకు నేను ఏమి ఎదురు చెప్పాను అన్నది కోపంగా. అయ్యో ఏం మాటలు తరుణ్, శాన్వి చాలా మంచి పిల్ల, నాకు బాగా నచ్చింది, రెండోసారి ఆ అమ్మాయిని కానీ అన్నావంటే నేనే ఊరుకోను అన్నది జాహ్నవి కోపంగా. అమ్మో నీలాంటి కొండపల్లి బొమ్మల లాంటి అత్తలు తయారై కోడలు చేసే మాయలకు తల ఊపుతూ ఉంటే కొడుకుల పని హరి అంటున్న తరుణ్ మాటలకు అందరూ నవ్వేశారు. జగపతికి చాలా సంతోషంగా అనిపించింది. మోడ్రన్గా ఉన్నా కూడా మంచి మనసున్న అమ్మాయి శాన్వి అని తెలిసిపోయింది. మా అత్తను ఏమైనా అన్నావనుకో జుట్టు పట్టుకొని ఒక్కటి వాయిస్తా నీకు అన్నది నవ్వుతూ శాన్వి. ఇదిగో నువ్వు మంచి అమ్మాయివి, కానీ నా కొడుకులను ఎవరైనా ఏమైనా చేస్తే అసలు ఊరుకోను అన్నది జాహ్నవి కోపంగా. నేనేం చేయనత్తమ్మా, ఒట్టిదే భయపెడుతున్నా అంతే అని జాహ్నవి చెవిలో చెప్పి నవ్వింది శాన్వి. అవునా అయితే సరే అంటూ నవ్వేసింది జాహ్నవి. మొత్తానికి వచ్చి నా కుటుంబం మొత్తాన్ని నీ వైపు తిప్పేసుకున్నావుగా, నేను కూడా నీ కుటుంబాన్ని నా వైపు తిప్పుకుంటాను అన్నాడు తరుణ్ నవ్వుతూ. అయ్యో అలా అనకురా, నా కుటుంబం సంగతి నీకు తెలియదు అంటూ దీనంగా పెట్టుకుంది ముఖం శాన్వి. ఏ ఎందుకు అన్నారు అందరూ ఆశ్చర్యంగా. అది ఒక పెద్ద కథ, అన్నం తిన్నాక చెయ్యి కడుక్కొని చెబుతాను చేతులు ఊపుతూ
యాక్షన్ చేయనిదే నా ఫ్యామిలీ గురించి వివరంగా చెప్పలేను అంటున్న శాన్వి వైపు ఒక రకంగా విచిత్రంగా చూశారు కుటుంబ సభ్యులు. జాహ్నవి భయంగా అలాగే చూసింది శాన్వి వైపు. వరలక్ష్మి గారు ఆలోచనగా చూశారు. ఇంతలో నూనె వంకాయ అబ్బా భలే టేస్ట్గా చేశారు నా ముద్దుల క్యూటీ ఆంటీ అని తింటున్న శాన్వి వైపు చూసి వారికి ఏమీ అర్థం కాలేదు. తొందరగా తిని చెప్పవే బాబు నీ కుటుంబం సంగతి, లేకుంటే అందరికీ ఏదో జరిగేలాగా ఉంది అంటూ నవ్వాడు తరుణ్ అందరి ముఖాల వైపు చూస్తూ. యువరాజ్ పకపక నవ్వేశాడు. సావిత్రి గారు వివరంగా అడుగుతున్నారు జగపతికి ఎలా ఉంది అని. శేషగిరి చెప్పారు అంతా బాగానే ఉంది అని. కానీ అక్కడ ఉన్న సమస్యను అప్పుడే సావిత్రికి చెప్పడం ఇష్టం లేదు శేషగిరికి. తర్వాత సావిత్రి గారిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. భూలక్ష్మి తప్పైపోయింది వదిన, ఏదంటే అది వాకేశాను, బుద్ధి లేదు నాకు, నన్ను క్షమించండి అని అడిగింది. ఆశ్చర్యంగా చూసింది సునీత. మీరు పెద్ద మనసు చేసుకుని ఇక్కడికి తీసుకురాకపోతే నా జీవితం మొదట పుట్టిన కొడుకుని పోగొట్టుకొని భరించలేని పరిస్థితుల్లో భర్తతో వచ్చాను. తర్వాత 2 ఆడపిల్లలు పుట్టినా కూడా మీ సంరక్షణలో జాగ్రత్తగా ఉన్నాం వదిన. ఆయన కూడా మందలించారు నన్ను, విశ్వాసం లేని పుట్టుక అని తిట్టారు అని చెబుతూ ఏడుస్తూ ఉన్న భూలక్ష్మి వైపు చూసి అనిత ఆదిత్య వైపు చూసి ఎలా చేస్తుందో అత్త మజాక అని చూపించింది కళ్ళతో. తన కళ్ళ ముందు జరిగేదంతా చూస్తున్న సునీతకు ఆశ్చర్యం కలిగింది. మొన్నటిదాకా అమ్మను మంచిది కాదని అదని ఇదని ఎన్నో చెప్పింది తనకు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏమిటి అత్త అని. అయినా సునీతకు నీ బుద్ధి రాలేదు వదిన, మంద బుద్ధి ఏమీ తెలియదు. అనిత గుణవంతురాలు, సునీత కలర్ తక్కువ, అలాగే బుద్ధి తక్కువ అన్నది భూలక్ష్మి కాస్త కోపంగా ఉంది. ఆ మాటలు వింటున్న సునీతకు కళ్ళ నీళ్ళొచ్చాయి. ఆ మాటలు విన్న సావిత్రి, భూలక్ష్మి చిన్నదానివి నువ్వు, నిన్ను మందలించాలన్నా కూడా నువ్వు నా ఆడపడుచువి, నా కడుపున పుట్టిన బిడ్డను రంగు తక్కువ అంటే నేను భరించలేను, దాని చిన్నప్పటి నుంచి చెప్పాను మీకు అంటూ కోపంగా మాట్లాడింది సావిత్రి. అత్త ఏంటి ప్లేట్ ఫిరాయించింది అను అంటూ అనితను చూస్తూ నవ్వాడు ఆదిత్య. అవును, నువ్వేమో శిరీషతో సెట్ అయిపోయావు, నివేదకు బయట సంబంధం చూడాల్సిందే, ఇక ఉన్నది వేద, మరి దాని బాగోగులున్నా చూడాలి కదా అంటూ నవ్వింది అనిత. సునీతకు అక్క అంటున్న మాటల్లో నిజం కనిపించింది మొదటిసారిగా. ఏమోని అనిత, నీ బుద్ధి జ్ఞానం ఈ చిన్నదానికి రాలేదన్నది భూలక్ష్మి. అన్నయ్య నాకు చిన్న ఎన్నైనా చూడాలని కోరికగా ఉన్నది అన్నది ఏమీ ఎరగనట్టు శేషగిరితో. అవును అత్త, అక్కడ బాబాయ్ వాళ్ళ పిల్లలు ఉన్నారుగా యువరాజ్ తరుణ్ అంటూ నవ్వేసింది అనిత. నీ నోట్లో బందరు లడ్డు పెట్టాలి, నీ నోటి చెలవ వల్ల నా కూతుళ్లకు అవకాశం ఉంటే బాగుండు అన్నది భూలక్ష్మి. అనిత అనే మాటలను కూడా తనకు అనుకూలంగా మారుస్తూ నవ్వుకుంటూ చిన్నత సామాన్యురాలు కాదురా అన్నది అనిత గుసగుసగా. ఆదిత్యతో ఏమిటి మా పిన్నినేదో అంటున్నారు అంటూ నవ్వాడు అన్వేష్. మా బాబే మంచి వాడివిరా నువ్వు, ఇదిగో మేనత్తనున్నాను, 2 కూతుర్లున్నారు, కనీసం అవకాశం లేదు ఇక్కడ, మరి నా చిన్నన్న దగ్గర అయినా అవకాశం ఉండాలి అని కోరుకోవడంలో తప్పే ఉంది నాయన అన్నది భూలక్ష్మి. అమ్మో, అత్త నిజంగా చాలా రాజకీయం తెలిసిన మనిషి అనుకుంది సునీత. తనను చామన ఛాయగా ఉన్నావు అన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు, అమ్మ ఒక్కతే మందలించింది. తల్లి విలువ సునీతకు తెలియాలి అని అందరూ మౌనంగా ఉన్నారు. తన కుటుంబ సభ్యుల అన్న విషయం ఇంకా తెలుసుకోలేదు సునీత. అది మంచిదే అయింది, తల్లి విలువ తెలుసుకుంటూ ఉంది ఇప్పుడిప్పుడే. సావిత్రి గారు పొడి దగ్గొచ్చినట్లు బాధపడుతూ మంచినీళ్ళు అడిగింది. సునీత పరుగున వెళ్ళింది. సావిత్రి గారికి సంతోషంతో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కాస్త పెరిగాక సునీత ఎప్పుడూ కూడా తను చెప్పిన పని చేయలేదు. తను ఏది చెప్పినా కోపంగా చూడడం, ఏదో ఒకటి అనడం చేసేది. మొదటిసారిగా తను దగ్గుతుంటే సునీత ముఖంలో బాగా గమనించింది. కంగారుగా పరిగెత్తడం చూసి సంతోషపడ్డారు సావిత్రి గారు. అరే బండి లైన్లోకి వస్తుందంటూ చెల్లెల్ని చూసి నవ్వుతూ ఆదిత్యకు చెప్పింది అనిత. పైసమే పరమాత్మ అని ఎప్పుడే తెలిసింది. మన చిన్నత్తలో వచ్చిన మార్పు మన చెల్లెల్లో మనం చూస్తున్నాం, మంచి మార్పు అని నవ్వుకున్నారు. ఆదిత్య ల్యాప్టాప్ అనితకు చూపిస్తూ ఉన్నాడు. అనిత ఇంతటి మంచి పని ఎలా చేస్తున్నావురా అన్నది నవ్వుతూ. ఏమో అనిత, చిన్నప్పటి నుంచి నాకు అటువంటి వాళ్ళను చూసినప్పుడు జాలి కలిగేది అని ఆదిత్య చూపిస్తున్న విషయాన్ని మొదటిసారిగా సునీత కూడా వాళ్ళ దగ్గర కూర్చొని చూసింది. ఆదిత్య సునీత నెత్తి మీద చిన్నగా మెట్టుతూ, చూడవే నేను డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నాను అన్నావు కదూ, అదిగో ఇప్పుడు చూడు అంటూ చూపించాడు. ఆదిత్య ఢిల్లీలో కొందరు పెద్దవాళ్లను కలిసి వారందరి సహాయంతో అనాథలకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేయించాడు. ఆదిత్య గ్రూప్ అంటూ కొందరు కుర్రవాళ్లను కూడా తన పనిలోకి తీసుకున్నాడు. చేతులు కాళ్ళు లేకుండా గుడి దగ్గర బయట ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న వారిని, వారి జీవిత కథను తెలుసుకొని గవర్నమెంట్ ద్వారా ఒక అనుమతి పత్రాన్ని పొంది వారందరికీ అనాథాశ్రమంలో చోటు కల్పిస్తున్నాడు. ఆదిత్య మొత్తం 25 మంది అయ్యారా
అయ్యారు ఇప్పటికీ. ఆదిత్య తన జీవితంలో కొంత తండ్రి పంపించిన డబ్బు ఆశ్రమ విధులకు ఖర్చు పెడుతున్నారు. తల్లిలోని ఆ గుణం ఆదిత్యకు పడింది. ఆశ్చర్యంగా బాధగా చూసింది సునీత. తల్లిదండ్రులు అన్న అక్కలు ఉండి కూడా జ్ఞానం లేకుండా ఎవరిని అర్థం చేసుకోకుండా మనసుని మార్చుకొని ఒంటరిగా ఉంటూ అనవసరమైన మాటలతో అందరినీ బాధపడుతూ ఉన్న తన ప్రవర్తనకు సిగ్గుపడింది. అన్నయ్య చూడు ఎంతటి మంచి పనులు చేస్తున్నాడు అని చాలా సంతోషపడింది. నిజానికి మూర్ఖంగా ఉన్నవాళ్ళు నిజం తెలుసుకుంటే మంచి వాళ్ళకన్నా బాగా ఆలోచించగల శక్తిని పొందుతారు. ఇప్పుడు సునీత విషయంలో అదే జరిగింది. అనిత నవ్వుతూ నువ్వే ఏదో ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నావని అందుకోసం లగ్జరీగా ఏవేవో రకరకాల నిందలు వచ్చాయిరా అన్నయ్య. తీరా చూస్తే నిజం ఇది. చెప్పడు మాటలు ఎప్పుడు నమ్మకూడదు. వాటి వల్ల ఎంత నర్థమో అర్థం కాదు. ముందే తెలుసుకుంటే జీవితాలు బాగుపడతాయి. నిజంగా నీ మీద ఎన్ని అపనిందలు వచ్చాయన్నయ్య అంటూ నవ్వింది అనిత. నిజమే, చెప్పుడు మాటలు విని లేనిపోని నిందలు వేసి మంచి కుటుంబంలో పుట్టి విలువ లేకుండా పెరిగింది. అత్త మాటలు విని అని మనసులోనే చెంపలేసుకుంది సునీత. చెల్లెలి ముఖంలో మార్పు చూసి నీకోసమే నేను ఇలా మాట్లాడాను అనుకుంది అనిత. ఇంతలో భూలక్ష్మి లోపలికొచ్చింది. ఇప్పుడు మొత్తం పెత్తనమంతా పిల్లల చేతుల్లోకి వెళ్ళింది. మా అన్నయ్య నా కుటుంబానికి ఎంతో రక్షగా ఉండేవాడు. ఆస్తులు పంచుకుంటున్నారని చెప్పారుగా, మరి సునీతకి వాటా ఇవ్వకపోవడం అది కరెక్టేనా అంటూ అడిగింది మెల్లగా. ఆ మాటలు విన్న సునీత అత్తవైపు అలాగే చూస్తూ ఉంది. అనిత మాట్లాడుతూ ఆస్తి లేదు, ఏమీ లేదు, సునీతతో మాకు సంబంధం లేదు అనేసరికి భయంతో దానికి తల్లి మీద ప్రేమ కలిగేలా చేసి ఇక్కడికి వచ్చావు. అది కూడా అన్నయ్య టికెట్లు రిజర్వేషన్ చేస్తే డబ్బుకి చిన్న విలువ దేనికి ఇవ్వవు ఎందుకత్తా అంటూ నవ్వింది అనిత. అమ్మో, అలా చెబితే ఇలా తీసుకొచ్చిందా అత్త అంటూ అలాగే చూసింది సునీత భూలక్ష్మి వైపు. ఏదో లేవే, నీకు ఆస్తి లేకపోతే ఎలా అని అంటున్న అత్తను చూసి మాట్లాడకు నాతో నువ్వు ఇంకెప్పుడు అన్నది సునీత. అమ్మ అంటూ తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది అనిత. నీతో ఒక మాట చెప్పాలమ్మా అన్నది భూలక్ష్మి. ఏ మాటలు చెప్పినా ఇక్కడ లాభం లేదత్తయ్య. ఆస్తి మొత్తం నాకు అన్నయ్యకు రాసేశారు. ఇక మా చెల్లెల విషయం మీరే చూడాలి. ఆ విషయం మా చెల్లెలకి తెలిసే అవకాశమే లేకుండా చేశాం. ఎందుకంటే దానికి నీకులాగా చదువు సంధ్య ఏమీ అబ్బలేదు కదా. అనిత లోపల నవ్వుకుంటూ మీ ఇద్దరు పిల్లలతో పాటు దానికి కూడా గంతకు తగ్గ బొంతను ఇచ్చి పెళ్లి చేయత్త అంటూ ఒక పక్కకు తిరిగి నవ్వింది అనిత. సరిపోయిందిలే సంబడం. నా ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయలేక నేను చూస్తుంటే మీ చెల్లి సంగతి నాకెందుకు, దాన్ని పొరపాటున కూడా నాతో తీసుకెళ్ళను అనేటప్పుడు సునీత లోపలికి వచ్చింది. ముందు మాటలు ఏమీ వినని సునీత ఆఖరి మాటలు విని కోపంతో చూసింది అత్తను. పిన్నమ్మ, ఇక ఏ విషయమైనా చిన్నమామ గారింటికి తేల్చుకుంటే బాగుంటుందేమో. ఇక్కడ చూస్తే అంతా పిల్లల పెత్తనం అయిపోయింది. నా మట్టుకు నేను కూడా వీళ్ళు ఏం చెప్తే అదే చేయాల్సి వస్తుంది అన్నట్లు బాధగా ముఖం పెట్టాడు అన్వేష్. భూలక్ష్మికి నిజంగానే భయం వేసింది. వామ్మో, ఎంత తెలివిగల పిల్లలు నాకున్నారు. ఇద్దరు కూతుళ్ళు ఎందుకు వరసైన భావనను కనీసం లైన్లో పెట్టుకోలేకపోయారు అని ముక్కు చీదుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది భూలక్ష్మి. అన్వేష్, అనిత, ఆదిత్య ముగ్గురు నవ్వుకున్నారు. అమ్మ చెప్పే నీతి కథల వల్ల మనకు చెడు నుండి తప్పించుకునే మార్గం త్వరగా తెలిసిందని సునీత మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరే కూర్చుంటుంది. శ్రద్ధగా అన్నీ కావాల్సినవి చూసుకుంటుంది. శేషగిరి గారికి మనసు సంతోషమైపోయింది. సునీత అంటే ఒకంత ప్రేమ ఎక్కువ సావిత్రి గారి. ఎందుకంటే పిల్లలందరిలో కలర్ తక్కువగా పుట్టింది. అది అబ్బాయి అయితే సమస్య లేదు, కానీ ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ తక్కువగా చూస్తారేమోననే జాగ్రత్తగా చూసుకునేది. ఇప్పుడు కూతురు తనంతట తానుగా ప్రేమగా దగ్గరకు వస్తుంటే ఆనందపడిపోయి గుండెల్లో దాచుకుంది తన కూతుర్ని సావిత్రి గారు. ఆ దృశ్యం చూసిన ఆదిత్య, అనిత, అన్వేష్, శేషగిరి అందరూ సంతోషపడ్డారు. ఇక మీ చెల్లితో బాధ ఉండదు రాబోయే మా తమ్ముడికి అంటూ నవ్వేశాడు అన్వేష్. అన్వేష్ మాటలకు ఆదిత్య, అనిత ఇద్దరూ నవ్వేశారు. పిల్లల తెలివితేటల వల్ల పెద్దలకు కష్టం లేకుండా శేషగిరి ఇంటి సమస్య దూదిపించలా ఎగిరిపోయింది. ఎప్పుడైనా కుటుంబ సభ్యులంతా ఒకటి అన్న బలం ఉంటే బయట వారు ఏమీ చేయలేరు. ఆ విషయాన్ని మొత్తానికి పెద్దల సహాయం లేకుండానే శేషగిరి పిల్లలు చక్కబట్టేశారు. నిజం చెప్పాలంటే ఒక చెడు మంచికి అన్నట్టు ఆ విషయం వల్ల సావిత్రి గారిలో ఉన్న రోగం బయటపడింది. చాలా ఏళ్ల దశలో బయటపడడంతో చిన్న సర్జరీతో సమస్య పోయింది. భగవంతుని ఊరికే నిందిస్తాం, కానీ వాడు చేసే ప్రతి లీలలో ఒక అర్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని తెలుసుకోవడమే మనిషి లక్ష్యం. అది తెలుసుకోవాలంటే జీవితకాలం పడుతుంది. మనకు అనుబంధంతో, ప్రేమతో కుటుంబ బంధాలను, రక్త సంబంధాలను కాపాడుకునే వారి కుటుంబాల జోలికి బయట వాళ్ళు అంత స్వతంత్రంగా అడుగు పెట్టలేరు. కానీ ఇక్కడ సమస్య పుట్టింది కుటుంబ సభ్యురాలు భూలక్ష్మి వల్ల. అన్నదమ్ముల పట్ల అక్కా చెల్లెళ్లకు ప్రేమ, గౌరవం, ఆప్యాయత ఉండాలి. పుట్టిల్లు చల్లగా
ఉండాలి అని కోరుకోవాలి ప్రతి ఆడపడుచు. ఎందుకంటే తను పుట్టింది ఆ ఇంట్లోనే కదా, అలాగే అత్తగారింటికి వెళ్ళిపోయింది అని ఆడపడుచును చులకన చేయకూడదు. అన్నదమ్ములు ఆ ఆడపడుచుకు అన్నదమ్ముల వెనక ఉన్నారు అన్న భయంతో అత్తగారింట్లో ఆ అమ్మాయికి కనపడని కవచంలా పనిచేస్తుంది. పుట్టింటి అనుబంధం రక్షణ చక్రం. ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు ఒక ముద్ద భోజనం పెట్టడం, కాస్త పసుపు కుంకుమ చీరే సారా పెట్టి పంపడం పెద్ద ఖర్చుగా భావించి ఆమె మనసును బాధ పెడతారు. అది చాలా తప్పు. ఆ ఆడపిల్ల పుట్టింది ఎక్కడ అన్న విషయాన్ని ఒక్కసారి గ్రహించండి అన్నదమ్ములు. భార్యాభర్తల బంధం గొప్పది, కానీ ఆడపడుచు దీవెన కూడా ఉండాలి ఆ సంసారానికి. ఆడపడుచులను గౌరవించాలి అని మన పురాణాలు చెబుతున్నాయి. మా ఆడపడుచులు మంచివారు కాదు, మా గురించి అస్సలు పట్టించుకోరు అని చెప్పుకుంటున్న మనము వారిని ఎంతో ప్రేమిస్తున్నామో అని కూడా ఆలోచించుకోవాలి. ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకవేళ వారిలో ప్రేమ లేకపోయినా కూడా మన ప్రవర్తన వల్ల మంచిగా మారే అవకాశం ఉంటుంది. మనం గమనించుకుంటే డబ్బుకిచ్చే విలువ మనుషులు అని మాత్రం తెలుస్తుంది. మనం పోయేటప్పుడు మనతో రాని డబ్బు కోసం పాకులాట ఎందుకు? కానీ మన మంచితనం, మన సంస్కారం, మనం ఏర్పరిచిన ఒక మంచి దారి, మనం లేకపోయినా కూడా మన తర్వాత వారు ఆచరించడానికి, అనుసరించడానికి, ఆ దారిలో నడవడానికి ఒక మంచి మార్గం ఏర్పాటు చేసిన వారం అవుతాం. అక్క చెల్లెలను ప్రేమించాలి, అలాగే అన్నదమ్ములను ప్రేమించాలి. ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా పిల్లలను పెంచుకుంటే ఈ ప్రేమానుబంధాలు మొదటి నుండి అలవాటు అవుతాయి. తోబుట్టువులు లేని వాళ్లకు ఆ విలువ ఎంతో తెలుస్తుంది. కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి ఆడపడుచు మనసు సంతోషం పెడితే మనకు ఎలవేళలా వారి దీవెన మన వెంటే ఉంటుంది. ఆ దీవెనలు ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి. మీ ఆడపడుచులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఆడపడుచు కూడా తన పుట్టింటి గౌరవం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడదు. అంతే ప్రేమతో అన్నదమ్ముళ్ళు పుట్టిల్లు సుఖాన్ని ఎప్పుడూ కోరుకోవాలి. ఆడపడుచులు ఆ ఇల్లు బాగుంటేనే కదా మనకు కూడా ఎంతో విలువైన పసుపు కుంకుమ దక్కుతుంది. సరే మరి అక్కా చెల్లెలను అన్నదమ్ములను ప్రేమించండి, అలాగే అన్నదమ్ములను అక్కా చెల్లెలను ప్రేమించండి. చూడండి, ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. కాకపోతే భోజనం ఖర్చు పై ఖర్చులు అవుతాయి. అవి ఎంత త్రాసులో మనం ప్రేమ ఒక పక్కనుంటే, మనం ఖర్చు పెట్టిన డబ్బు మరొక పక్క ఉంటే మన ప్రేమ బరువుకి ఆ డబ్బు ఎప్పుడూ తూగదు. వివరం లేకుండా ఉన్న కొందరు అక్కా చెల్లెలను అన్నదమ్ములను చూశాను, అందుకే ఈ మాటలు రాస్తున్నాను. ఎక్కువగా రాశానని అనుకోవద్దు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియోకి తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.